కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార కేసులో బాధితురాలి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. ముంబైతో పాటు హైదరాబాద్లో కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. విచారణ అనంతరం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై అత్యాచార కేసులో బాధితురాలి స్టేట్మెంట్ సంచలనంగా మారింది. బాధితురాలి ఇంట్లోనే 3 గంటల పాటు పోలీసులు విచారించారు. పోలీసుల విచారణలో నమ్మలేని నిజాలు బయటపెట్టింది. ముంబైతో పాటు హైదరాబాద్లో కూడా పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపించింది. విచారణ అనంతరం బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, శశిరేఖ, అయితే జానీ మాస్టర్ కి సంబంధించి ఏదైతే ఇవాళ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి యువతి పెట్టినటువంటి కేసులో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే యువతి ఉంటారో యువతిని పోలీసులు దాదాపు 3 గంటల సేపు కూడా విచారణ చేపట్టారు. అయితే ఈ విచారణలో బాధితురాలు దాదాపు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా సంచలనంగా మారింది. దాదాపు 3 గంటల పాటు చేపట్టినటువంటి విచారణలో నమ్మలేని నిజాలే బాధితురాలు కూడా చెప్పినట్లుగా స్పష్టమవుతోంది. ముంబై, హైదరాబాద్ అనేక ప్రాంతాలతో పాటు హైదరాబాద్ లోనూ లైంగిక దాడులకి తనమైన ఎవరైతే జానీ మాస్టర్ పాల్పడ్డాడని చెప్పి ఒక పోలీసులు ఎదుట కూడా వాంగ్మూలం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరోవైపు యువతి స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్నటువంటి 3 పోలీసులు కూడా బాధితురాలిని భరోసా కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు పైన విచారణ అయితే కొనసాగుతోంది. ఎవరైతే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుంటారా, ఏం చేస్తారనేది మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఈ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో ఇటు ఈ వ్యవహారాన్ని కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కూడా సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రేపు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటికే ఈ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ కి జానీ మాస్టర్ అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే సెక్రటరీ అందుబాటులో లేకపోవడంతో రేపు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు. జానీ మాస్టర్ అంశం పైన రేపు నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్లుగా చెప్తున్నారు. యూనియన్ బైలాన్ ప్రకారంగా జానీ మాస్టర్ ని అధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి కేసులో ట్విస్టులు అయితే కొనసాగుతున్నాయి. బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని పూర్తిగా రికార్డు చేసుకున్నటువంటి పోలీసులు ఈ వ్యవహారాన్ని ప్రస్తుతం విచారణ చేపట్టారు. బాధితురాలను అయితే భరోసా కేంద్రాన్ని తరలించారు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మురళి.